మన యేసయ్య బలవంతుడిగా కనబడుతున్నాడా, బలహీనుడిగా కనబడుతున్నాడా? ఆయనలో ఒక సవాలైన గుణం ఉంది. ఏంటో తెలుసా? మీరు ధైర్యంగా ఉండండి, నా వైపు చూడండి. నా వైపు చూస్తే మీకేం కలుగుతుంది? బలం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. లోకాన్ని జయించిన వీరుడు మన హృదయంలో అతి ప్రియుడిగా నివసిస్తున్నాడు. ఆమేన్. అందుకు నువ్వు ధైర్యంగా ఉంటావు, అందుకు నువ్వు బలంగా ఉంటావు, అందుకు నువ్వు ఈ లోకాన్ని జయించిన యేసుక్రీస్తు కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉంటే నువ్వు ఎన్నడూ ఓడిపోయే మనిషిగా ఉండవు. జై జీవితం నీకే. ఆమేన్. హల్లెలూయా. ఆ జై జీవితం దేవుడు నీకు ఇవ్వాలని ఈ లోకంలో బలహీనతను కలిగి ప్రవర్తించకుండా జాగ్రత్త కలిగి ఉండాలని ఆశపడుతున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నా యందు మీకు మొట్టమొదటి కలగాల్సింది ఏంటంటే సమాధానము. సమాధానం ఎందుకు కలగాలయ్యా? సమాధానం కలగాలని నీ మనసులో ఉంటే సమాధానమే కలిగితే, ఎదుటి వ్యక్తి విషయంలో సమాధానం నాకు అవసరం లేదు అని అనుకుంటే అసమాధానం నిన్ను వెంబడించింది. సాతాను యొక్క బంధకాల్లోకి నువ్వు వెళ్ళిపోతావు. నీ ప్రార్థనకు జవాబు రానే రాదు. ఒకవేళ ఈ లోపు చచ్చామనుకో, పరలోక రాజ్యం చేరే అవకాశం ఉండదు. పాతాళానికి వెళ్ళిపోవాల్సిందే. స్వార్థం దేవునికి ఇష్టమైంది కాదు, పక్షపాతం దేవునికి ఇష్టమైంది కాదు. నువ్వు నిజమైన నీతిమంతుడివే, నీతిమంతురాలు అయితే యేసు ప్రభు మొట్టమొదటి కోరుకున్నది ఏంటో తెలుసా? తప్పులు సరిదిద్దుకొని సమాధాన పడటానికి జాగ్రత్త పడమని లేఖనాలు సెలవిస్తున్నాయి. తప్పులు సరిదిద్దుకోవాలని నేను అంత బాగానే ఉన్నానని అనుకుంటే కాదు. నీలో మచ్చలు వాక్యముల నుండి కనబడతాయి, నీలో డాకులు వాక్యముల నుండి కనబడతాయి. వాక్యములో ఉండి నువ్వు చూడగలిగితే నువ్వు మంచిగా ఉండవో చెడ్డగా ఉండవో నిన్ను బట్టి నీకే తెలిసిపోయింది. వాక్యం అనే అర్థంలో నీ సహజ సౌందర్యాన్ని నువ్వే చూసుకోగలవు. అందుకు ప్రభు అంటున్నాడు, సమాధానము ఎలా ఉండాలి అంటే యేసు దగ్గరికి వెళితే సమాధానం అంటే విలువ నీకు తెలిసింది. యేసు ప్రభు గారు ఏమన్నాడు? మన మీద ప్రసంగం చేసేటప్పుడు ఏమన్నాడు యేసయ్యా? ఆయన అన్నాడు, సమాధాన పరుచు వారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసేవాని అనడు, నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని దగ్గర నివసించేవాని చూడడు. వాక్యం నీ దగ్గర ఉందా లేదా చూస్తుంటాడు. నాకు ఒక సహోదరుడు తెలుసు, ఒక చర్చికి వెళ్ళొద్దని ఒక సహోదరుడు ఒక సంఘ కాపరి చెబుతున్నాడు, అలా చర్చికి వెళ్ళొద్దు అని. ఆ చర్చికి వెళ్ళొద్దని చెప్పేవాడి దగ్గర అసలు విశ్వాసమే లేదు, భక్తి లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, నామకార్థంగా బతుకుతున్నాడు. చస్తే పాతాళానికి వెళ్ళిపోతాడు. మనసు మార్చుకుంటాడా లేదా అని ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు తన విషయమై మాట్లాడుతున్నాడు. మనసు మార్చుకుంటే నీకేముండిది? సమాధానం ఉండిద్ది. సీక్రెట్ రహస్యాలు ఎలా ఉంటాయి అంటే, ఎదుట వందనాలు ఉంటాయి, లోపలేమో ఎట్లుంటాయి? సొన్నం కొట్టిన సమాధుల్లా ఉంటారు. పైకి లోపల ఎలా ఉంటారు? అవి కుళ్ళిన ఎముకలతో నిండి ఉంటారు. అలాంటి వారితో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని? నువ్వు మనస్సాక్షి కలిగి బ్రతకడం నేర్చుకో, బుద్ధి కలిగి ప్రవర్తించడం నేర్చుకో. దేవుని ఎదుట వెళ్ళేవారు ఎలా ఉండాలో తెలుసా? దేవుడు అంటే గడగడలాడుతూ ఉండాలి, భయపడుతూ ఉండాలి. ఆయన అంటే నీ జీవితంలో పూర్తి ఆధారం చేసుకొని బ్రతకాలి తప్ప ఆయన వెనకబెట్టి నువ్వు ముందుండకూడదు. నీ రహస్యం అంతా ఆయనకు తెలుసు. నాతో ఎంతో మంది చెప్పారు, అలాంటి సహోదరుడు అయ్యా చర్చికి వెళ్ళొద్దని చెబుతున్నాడయ్యా, అలాంటి సహోదరి అయ్యా ఆ చర్చికి పోకూడదయ్యా. ఈ చర్చిలో ఏముందో మరి, కానీ ఆ చర్చిలో ఏముందో చెప్పగలరా? ఆ విలువ తెలుసుంటే కదా. మనమైతే పక్షపాతము లేని ప్రేమతో దేవుని యొక్క సన్నిధిలో నివసిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడికైనా నువ్వు వెళితే పడిపోవద్దు అని చెప్తాం, ఎక్కడికైనా నువ్వు వెళితే జారిపోవద్దు అని చెప్తాం. ఎవరిని నువ్వు చూడద్దు, మనుషుల వైపు చూస్తే నువ్వు పడిపోతావు.
తొలగిపోతావు. కానీ యేసు వైపు చూస్తే నువ్వు తొలగిపోవు, పడిపోవు. యేసు వైపు చూడు, ఎక్కడికైనా వెళ్ళు. యేసు వైపు చూసేవాడు ఎక్కడైనా గెలుస్తాడు. యేసు వైపు చూసేవాడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఆయన్ని మాదిరిగా తీసుకుంటాడు. ఆయన మాదిరిగా లేని వాడు దేవుని కుమారుడే కాదు, దేవుని ప్రతినిధి కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, సమాధానం మీ యందు కలగాలని మొట్టమొదటి కోరుకుంటున్నాను అన్నాడు దేవుడు. ప్రార్థన ప్రతిఫలం రావాలంటే ఏముండాలి? సమాధానం ఉండాలి. అదే అపోస్తలుడైన పౌలు అక్కడ రోమీయులకు ఉత్తరం రాస్తూ 12వ అధ్యాయంలో 9వ వచనంలో అనుకుంటా చూడు, ఏమని సెలవిచ్చాడు దేవుడు మాట్లాడుతున్నాడు చూడు. రోమీయులకు అపోస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తూ 18 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. అది భక్తి మూల కారణం. శక్యమైతే అంటే చేతనైనంత మట్టుకి సమాధాన పడే విషయంలో జాగ్రత్త కలిగి ఉండి నువ్వు భక్తి జీవితంలో ఎదుగుతావు అన్నాడు. చాలా మంది బాలసుబ్రహ్మణ్యం స్వామి ఉంది పాట పాడాడు. యాడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడా? పరమపరాజు వెళ్ళాడా? అసలు ఘంటసాల నేను అసలు క్రైస్తవ పాటలు పాడనే అన్నాడు. ఎవరికి లాభం? మరణం తర్వాత ఏమంటావు? నీ గర్వం నిండిదందా ఎవరు నాకు తెందా? పాడినావు, పాడిపోతే పో, పాడతానంటే పాడు అంటాడు. స్వరం ఉందని అదిరిపడేవాడు ఎంతమంది లేరు. నాకు ప్రార్థనా జీవితం ఉందని అదిరిపడేవాడు ఎంతమంది లేరు. నాకు వాక్యం చెప్పడం వచ్చని, ప్రార్థనా జీవితం ఉందని వాక్యం చెప్పడం వచ్చని అదిరిపడేవాడు ఎంతమంది లేరు. యేసు క్రీస్తుకు లోబడితే నీ అదిరిపాటు తాను ఏమాత్రం నీ దగ్గర ఉండదు. ఎందుకంటే ప్రభు దృష్టికి నువ్వు తగ్గించబడిన వాడివి అవుతావు కనుక, నిన్ను హెచ్చించేది దేవుడే కనుక దేవుడి దృష్టికి నువ్వు ఎలా ఉంటావు? తగ్గించబడి నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు కదా, సమస్త మనుషులతో శక్యమైతే సమాధానంగా ఉండటానికి జాగ్రత్త పడు, అది దేవుని చిత్తము అన్నాడు. బయట వందనాలు చెబుతా, చాటు నుండి ఆ చర్చి కలవాక, ఆ విశ్వాసంతో కలవాక బుద్ధి చెబుతాం. ఎవరు తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టం. శాసన అయితే తప్పు చేస్తుంటే వాక్యం తీసుకొని బైబిల్ తీసుకొని నా అంతకు వచ్చి నాతో మాట్లాడాలని ప్రయత్నం చేయి. నేను తొలగిపోయినా నువ్వు తొలగిపోయి తేల్చుకుందాం. వాక్యం లేకుండా ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. వాక్యం లేకుండా ఏ మనిషితో కూడా కలిసి ఉండదు. వాక్యం ద్వారా ఏ మనుషుడైనా కావాలి. ఎందుకంటే సమాధాన పరిచేది దేవుడు కనుక. నీకు తెలుసా నువ్వు అనుకుంటే నీకేం తెలియదని అర్థం. ఒక ఆయన అంటున్నాడు, రెడ్డిస్ కులం పేరుతో ఇంకా ఆ మారు మనసు అట్లానే ఉండిపోయింది కులం పేరుతోనే. ఆయన అంటున్నాడు, మేమెవరో తెలుసా? రెడ్లు అండి. అయితే నేను యేసు ప్రభువు నమ్ముకుని 2 సంవత్సరాలు అయిందో తెలుసా? నాకు సమస్తం తెలుసు, వాక్యం మొత్తం తెలుసు, ఆది కాండం ప్రకటన గ్రంథం వరకు మొత్తం నాకు తెలుసు అన్నాడు. అసలు నీకేం తెలియదు అనుకుంటా. నీకు తెలుసు ఆ మాట మాట్లాడదాం. నువ్వు రెడ్డి అయితే అవి లోకాసారమైన బిడ్డవైతే ఎవరికి లావు? నీకు తెలుసున్న గుణం ఏంటంటే యేసుక్రీస్తుని గురించి సరిపోయేంత వరకు ఎవడైనా నేర్చుకునేవాడే కానీ అన్ని తెలిసిన వాడు కాడు. ఇది లేఖనం సత్యం. అన్ని తెలిసినోడు ఏమి ఎక్కనట్టుగా ఉంటాడు, ఏమి తెలియనోడు ఎగిరి పడతా ఉంటాడు. ఆడే ఒక దినం కూలిపోతాడు, ఎందుకు పనికి రాకుండా. అన్ని తెలుసు అనుకునేవాడి జీవితాలు ఎలాగ ఉంటాయి. అందుకే దేవుడు అన్నాడు, వాడు అమిత గర్వంతో ప్రవర్తిస్తాడని లేఖనాల్లో ఉంది. వాడు ఎలాంటి వాడో తెలుసా? అపహాసకుడంట, అమిత గర్వంతో ప్రవర్తిస్తాడంట. అమిత గర్వంతో ఎదుటి మనిషిని లెక్క చేసే విధానంలో ఉండరు. నువ్వు సమాధానానికి పాత్రుడు అయితే, సమాధానకర్త నీ జీవితంలో ఉంటే దేవుడు చేసే గొప్ప మేలేదో తెలుసా? నువ్వు పడిపోకుండా నిన్ను నువ్వు కాపాడుకునేటట్టు ఆయన బలాన్ని నీకు ధరింపచేస్తాడు. అది కావాలి మనకి. పడిపోవడం గొప్పతనం కాదు. పడిపోకుండా నిలబడే యోగ్యత దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అంటే, శక్యమైతే సమస్త మనుషులతో నువ్వు ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. కొంతమందికి అసలు వందనాలు చెప్పడానికి ఎక్కువ ఉండదు. నిజమైన క్రీస్తుని చూసినప్పుడు ఏం కలిగిందంట లోకానికి? క్రీస్తుని చూసినప్పుడు, యేసుని చూసినప్పుడు ఎంతో మందికి అసలు ఎక్కువ అయిపోయిందంట. రాళ్ళతో కొడదామనిపించిందంట.
యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తేనే విశ్రాంతి దినాన్ని మనుషులు బాగు చేస్తున్నాడు ఏంది అని, దేవుని నీతిని కలిగి ప్రవర్తిస్తున్నాడు ఏంది అని, ఆయన సర్వసత్యంలో కూడా నడుస్తున్నాడు ఏంటి అని, ఆయన మీదే పగ సాధించింది ఈ లోకం. ఆయన లేకపోతే ఈ లోకానికి రక్షణే లేదు. ఆ మరణం తెలిసినాడు ఆయన జోలికి బాగా, ఆ మరణం తెలవనాడు ఆయనని వేధిస్తూ శోధిస్తూ జీవించాడు. శోధించి వేధించి దేవుని వైపు తిరగకుండా లోకం వైపు తిరిగి 30 ఎండి నాణ్యాలకి అమ్ముకున్న యోధా లాంటి మనుషులు ఇంకా భూమి మీద ఉన్నారు. ఇంకా యోగా మనస్తత్వం కలిగినటువంటి మనుషులు భూమి మీద ఉన్నారు. వాళ్ళకి భక్తి జీవితం తెలీదు, వాళ్ళకి లోకమే కావాలా, లోకానుసారంగా బతకాలా, లోక స్నేహం చెయ్యాలా. దేవుని స్నేహం మనకు అవసరం లేదు. ఎంత గర్వంగా అంటే ఈ గర్వ మా మనస్సాక్షి కలిగిన వాళ్ళు భూమి మీద ఏమాత్రం ఎదుగుదలలో ఉండరు. వాళ్ళ ప్రార్థనకు జవాబు రాదు. ఆ ఆత్మలకు ఆశీర్వాదకరంగా వాళ్ళు ఉండరు. ఎందుకనంటే లోకంలో ఏం కావాలంటే ధనం కావాలి. అది లోకస్తులకు ఏం కావాలి? ధనం కావాలి. ధనాన్ని దేవుడిగా భావిస్తుంది ఈ లోకం. క్రైస్తవులైతే, నీతిమంతులైతే, నిజాతి పనులైతే ధనానికి మాత్రం బానిసలుగా ఉండడం, లోకానికి బానిసలుగా దేవుడు రావడం. ధనాన్ని నమ్ముకుని వాడు ఏమైపోతాడంటే వాడైపోతాడు. యేసుక్రీస్తు నీతి అయి ఉన్నాడు, నిజాయితీగా బ్రతికేవాడు, నీతిని అనుసరించి ప్రవర్తించేవాడు ఏ విధంగా ఆశీర్వదించబడతాడు? నీతిమంతులు శిబిరాకు వలె వృద్ధి నొందుతారు. వృద్ధి నొందుతారు అంటే అంతకంతకు ఆశీర్వదించబడతారు. ఆ సమాధానం మనలో ఉంటే మన ప్రార్థనకు జవాబు వచ్చింది. అందుకే అన్నాడు దేవుడు, లోకులందరూ పోవలసిన మార్గంలో మనం వెళ్ళకూడదు. గత కాలంలో దావీదు ఈ మాట అన్నాడు, అయ్యా లోకులందరూ పోవలసిన మార్గాన్ని నేను వెళ్తున్నాను అయ్యా అని శారీరక మనస్తత్వం కలిగి అన్నాడు ఆ మాట. కానీ దేవుడు ఎరిగినోడు ఏమనాలి? లోకులందరూ పోవలసిన మార్గంలో వెళ్ళకూడదు. అది అజ్ఞాన కాలము, ఇది యుగాంతము. అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఉంటేను ఆ మాటలకు సమాధానం సరిపోయింది. కానీ యేసు ప్రభు ఇప్పుడేమంటాడు తెలుసా? శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? నువ్వు దేవునితో నడిచే మనస్సాక్షి నీ దగ్గర ఉండాలి. అందుకు దేవుడు కోరుకుంటున్నాడు, నీకు సమాధానం కావాలి అంటే నీకేముండకూడదు? ఏముండకూడదు అంటే పక్షపాతం ఉండకూడదు. చాలా మంది పక్కనే ఉండిపోయి చేస్తూ ఉంటారు. జాగ్రత్త, లోకస్తులతో ఎలా ఉండాలో తెలివిగా ఉండటానికి నేర్చుకోండి. మీకు చాలా జ్ఞానం అవసరం. లోకస్తులు అలాంటి వాళ్ళు అంటే అందితే చుట్టూ అందపోతే కాళ్ళు చూస్తాడు, సాధ్యమయ్యేంత వరకు చూస్తాడు. పడిపోతాడా పడడా, పడకూడదామా నిలబడదామా ఆలోచన కలిగి ఎదురు చూస్తామంటారు. సమయం వచ్చినప్పుడు వాడి పోతున్న వాడే పడతాడు అని బైబిల్లో ఉంది. నిన్ను పడేయలేడు. ఎప్పుడు పడేయలేడు? నువ్వు దేవుని నీతిని కలిగితే, దేవుని యొక్క యథార్థమైన మనస్సాక్షిని కలిగి దేవునితో నువ్వు నడవగలిగితే నిన్ను పడేసేవాడే ఉండడు, నిన్ను తొలగించేవాడే ఉండడు, నిన్ను చూచి మచ్చర పడేవాడే ఉండడు. దేవుని శక్తి నీలో ఉండింది కనుక నిజమైన భక్తి జీవితాన్ని ప్రసాదిస్తే దుష్టుడైన సాతానుడు, అవసరమైతే మాంత్రికులు కూడా ప్రభువును నమ్ముకోవాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. మాంత్రికులు ఎంతో మంది వాళ్ళకై వాళ్ళే బొర్లాడారు. క్రైస్తవుల మీద పగ సాధిద్దాం అనుకున్న వాళ్ళు ఏమైపోయారు? చివరికి బైబిల్ కాల్చేసిన వాళ్ళే. దేవుని సేవకులను ఏ విధం చేతనైనా దురాత్మల చేత అనగదొక్కాలని ఆశించినటువంటి మాంత్రికులు సైతమే బైబిల్ చదవడానికి ఇష్టపడ్డారు, సత్యాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడ్డారు. వారి యొక్క మంత్ర జ్ఞానాన్ని పక్కన పెట్టి ఆ బైబిల్ మొత్తం, వారి విగ్రహాలు మొత్తం, ఆ మంత్ర తంత్రాలకు సంబంధించినటువంటి గ్రంథాలన్నీ కృష్ణా నదిలో పోసి వచ్చారంట. హల్లెలూయా. హల్లెలూయా. శాతపడి శక్తులు ఏం చేయగలవు? నిన్ను మనిషిని ఈజీగా చంపగలవు శాతపడి శక్తులు, అయితే మనల్ని ఏం చేయలేవు. ఎందుకంటే యేసు రక్తంలో కడగబడిన మనము పరిశుద్ధుల గుంపులో సహవాసాన్ని కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఆ సమాధానం నీకు కావాలంటే, దేవుడి నిన్ను బట్టి మహిమ పొందాలి అంటే పరిశుద్ధమైన మనస్సాక్షి కలిగి ప్రవర్తించాలని ఆశపడి మొదట
నా యందు మీకు సమాధానము కలుగునట్లు నేను మీతో చెప్పుచున్నాను. మొట్టమొదటి పాయింట్ నేర్చుకో. మొట్టమొదటి పాయింట్ నీ ప్రార్థనకు ముందుండాలి. సమాధానం దేవుని చిత్తమై ఉంది. ఆ మనస్సాక్షితో మన జీవితాన్ని కొనసాగిస్తే మన ప్రార్థనకు జవాబులు వస్తాయి. రాత్రి 12 గంటలకే పరిస్థితి అనుకూలించినటువంటి సమయాలలో హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక మనిషికి ఊపిరి పైకి పోయింది లేదు, తిరిగి వచ్చింది లేదు. పెద్ద ఆపరేషన్ జరిగినటువంటి మనిషికి వెంటనే అక్కడ నుంచి ఫోన్ కావాలా, మా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది రేత్రి. ఎందుకనంటే మాకు స్విచ్ ఆఫ్ చేస్తే కానీ నిద్ర పడతాం. అర్థమైందా? స్విచ్ ఆపకూడదు. ఏ టైంలో ఎప్పుడు ఫోన్లు ఎవరికి వస్తాయో, ఎవరి పరిస్థితి ఎలా ఉండిద్దో వాళ్ళందరికీ మన ద్వారా ఏం కలగాలి? సమాధానం కలగాలి, మేలు కలగాలి. అందుకని ఫోన్ ఎప్పుడైతే పలకలేదో పరిగెత్తుకొని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏందని అడిగితే ఆ గుండెల్లో నుండి ఆ శ్వాస వెళ్ళింది కాదు, తిరిగి వచ్చింది కాదు, ఆగిపోయినట్టు. వెంటనే వస్తే ప్రార్థన చేస్తే ఆ మనిషి బ్రతికే సూచనలు ఉంటాయి అని తీసుకొని వెళ్తే పోయిన తర్వాత నూనె రాసి ఆ గుండె మీద ఎదురు మీద ప్రార్థన చేసి ప్రభువుకి అప్పగిస్తే దేశం నడిచింది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకా ఏమాత్రం మళ్ళీ అటాక్ అయితే మాకు తెలియజేయి. మేము ప్రార్థనలోకి వెళుతున్నాం. దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు మాతో ఉన్నాడు. ఆయనతో మేము విన్నవించుకుంటాం, ఆయనతో మేము సమాధాన పడతాం. మాకు ఎలాంటి పగస్తులు మా జీవితంలో ఉండకూడదు. ఆ శత్రువుల మేలు కోసం ప్రార్థించే మేము మిత్రుల కోసం ఎందుకు చేయమమ్మా? శత్రువుల కోసమే చేసే మేము మిత్రుల కోసం ఎందుకు చేయము? ఒక అతను అంటున్నాడు, అయ్యగారు మా కోసం ప్రార్థన చేస్తున్నావా నువ్వు అన్నాడు నన్ను. నేను ఈ మాట అన్నాను, సహోదరుడా నువ్వు దేవుని పెట్టివేనా అన్నా. అవును నేను దేవుని పెట్టినా అన్నాడు. మనల్ని చెంప మీద కొట్టే శత్రువుల కోసమే మనం ఏం చేస్తామన్నా? ప్రార్థన చేస్తామన్నాడు. మరి నీ కోసం ఎందుకు చేయడు అన్నా. సారీ, ఏదో తెలిసి తెలియక అంటామంటారు. అప్పుడప్పుడు మీ సొరకలు మాకు అవసరం అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు మాకు సొరకలు వాళ్ళకి అవసరం అంటారు. హల్లెలూయా. కదిలించుకొని మరీ భక్తి జీవితంలో ఎదగాలనుకుంటే ఎంత ధన్యతో తెలుసా? కొంతమంది అట్ట కాదు, మనల్ని పడేయాలన్నట్టుగా, వాళ్ళు జ్ఞానవంతులు అయినట్టుగా, మనం ఎక్కడన్నా దొరకతామన్నట్టుగా ఏదో పెద్ద పోకడ పోతుంటారు. ఆ పోకడ పాడే దొరుకుతారు. అర్థమైందా? ఏ మనిషినైనా ఎక్కడైనా దొరకతాడు అని ఆలోచన చేస్తూ ఉంటే నువ్వే దొరికిపోతావు. యేసన్న గారు అంటాడు ఈ మాటను బట్టి, ఈయనది ప్రశ్నల ముఖాలు అంటాడు. ఈ ప్రశ్నల ముఖాలు కలిగిన వాడికి భక్తి జీవితం ఉండదు. ఈయన ముఖాలు ఎప్పుడు ప్రశ్నల ముఖాలే. ఎవరిని ప్రశ్నిద్దామా, ఎవరిని తెలియనట్టుగా వాళ్ళని ఏ విధంగా చేతనైనా కొలబడదామా, మనమే పైలో ఉందాము, మనమే తెలివైనోడు అని అనుకునేటువంటి మనస్సాక్షి వాళ్ళకి ఎప్పుడు ఉండదు. కాసుకోవాలి వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. చివరికి భక్తి కూడా ఉండదు. వీళ్ళందరినీ దురాత్మ పట్టిన దగ్గరికి తీసుకెళ్తే కానీ అది జల్లీదు, జడగొట్టుకొని. ఎలాంటి వాడు మొత్తాన్ని అక్కడికే తీసుకెళ్ళాలి, దురాత్మ పట్టినోడు కాడికే తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే కానీ వాడు మాత్రం జల్లించి ఏం తీయడు, ఒంటి మీద కొట్టలని నోట తీసి కొట్టేది వాడు ఒక్కడే. వాడి దగ్గరికి పోతే కానీ ఎలాంటి వాడికి సిగ్గు ఉండదు, అప్పుడు కానీ బుద్ధి ఉండదు. భక్తి జీవితంలో ఎదగాలంటే, దురాత్మ నీకు భయపడాలంటే, సామాన్యమైన మానవ జీవితంలో ఆశీర్వాదాలు నీ దృష్టికి అనుకూలంగా రావాలి అంటే దేవుడిగానే నీ జీవితంలో ఉండిపోవాలి. ఆమేన్. అందుకే దేవుడు అంటున్నాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను. ఈ మాటలు తీసుకొని అన్నాలే కానీ అసలు చాలా మంది వాక్యం విన్నట్టుగానే ఉంటారు, దేవునికి లోబడినట్టుగానే ఉంటారు. ఆయన శరీరం కాడికి వస్తే మళ్ళీ ఎందుకుని గొడుగు పుడుతూ ఉంటుంది. ఆడిపై ఆడే అమ్మో ఆయన శరీరం తినలేం కదా, ఎందుకనే నేను నీ మీద వ్యసనం పడితేనే. ఎందుకు వ్యసనం పడ్డా? వ్యసనం పడద్దు చెప్పాడు కదా దేవుడు. ఏం చెప్పాడు? కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకు కారణం అని దేవుడు చెప్తే దాన్ని పట్టుకొని వదిలాడేది ఎందుకు? ఆయన శరీరం కాడికి వచ్చి భయపడేది. ఆయన శరీరం తినాలంటే ధైర్యం, ఆయన శరీరం తినాలంటే ఆయన నీలో నివసించాలన్న మనస్సాక్షి నిజమైన ప్రేమ నీలో ఉప్పొంగుతూ రావాలి. అక్కడికక్కడ పొంగత రావాలి. పాలు పొంగితే ఏమైపోతాయి? పాలు పొంగితే ఏమవుతాయి?
కాలే కాలే కట్టెల మీద పడితే ఆ కట్టెల నువ్వేమైపోయింది, చల్లబడిపోతే, ఆరిపోతే. నిన్ను రెచ్చగొట్టే శత్రువులను నీలో పొంగే ఆ ప్రేమ ఏం చేసింది, కూలైపోయేటట్టు చేసింది. ఆ శత్రువు మనస్సాక్షిని పొంగేసి పెట్టింది. అతనిలో గుండా పాప ప్రపంచం అది సైలెంట్గా అనకదొక్కబడింది. దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చి కూర్చుని చచ్చిపోతారు, ఎందుకు పనికి రాకుండా. ఎక్కడ మాట ఎక్కడ, అక్కడ మాట అక్కడ. ఈ మాటలన్నీ చాలా మంది జీవితంలో నేను చూశాను. పేరుకు భక్తిగా ఉంటున్నారు కానీ పైకి భక్తి గలవారి వలె ఉంటారంట. దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి మనుషులుగా ఉంటారంట. వాళ్ళ మాటలు కొరుకుకుంటూ బాగినట్టు బాగుతాయి అంట. కొరుకుకుంటూ వాళ్ళు మాట్లాడుతుంటాయి. ఎంత జాగ్రత్తగా ఉండాలి అలాంటి పడుతుంది తెలుసా? ఎందుకంటే కడవర దినాల్లో ఉన్నాం కదా. ఒక మనిషిని అగ్నిలో లాగినట్టు మనం ఏం చేయాలంట, ఆ నిజమైన పరిపూర్ణత కలిగిన మనస్సాక్షితో, ఆ ప్రేమతో అగ్నిలో నుండి ఒకరిని లాగినట్టు లాగాలంట. ఈ కడవర దినాలు బలహీనుడిని బలపరచాలి, బలవంతుల దగ్గర నేర్చుకోవాలి. దేవుడు మనకిచ్చిన టైటిల్. దేవుడు ఏం చెప్తున్నాడు? 7 వందనాలే, ఇంటికి పోతే ఉంటుంది. అప్పు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో అంతుపట్టిన ప్రవర్తన. సూటిపోటి మాటలతో, సూటిపోటి మాట్లాడితే అసలు ఎంత విచ్చలవిడిగా ఉందంటే, సూటిపోటి మాట్లాడితే సామాన్యమైనవి కాదు. అవి నిలువుని మనిషిని సంత పరిస్థితికి దిగదార్చాయి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అన్నాడు దేవుడు. ఆ కత్తిపోటు లాంటి మాటలు ఎలాంటి అంటే సూటిపోటి మాటలు. నువ్వట్ట, నువ్వెట్ట, కోడి పిల్ల మీద, కొంగ పిల్ల మీద, కుక్క పిల్ల మీద, ఆ పిల్ల మీద, ఈ పిల్ల మీద వేసి మాట్లాడేటువంటి మనస్సాక్షి మంచిది కాదు. అది చెడ్డ మనసు. అది దేవుని దృష్టికి అంగీకారం కాదు. వాళ్ళు సమాధానంగా ఉండాలంటే ఉండలేరు. అలాంటి వారికి శిక్ష రానే వచ్చింది. వాళ్ళు అకాల మరణం అయిపోతారు, ఎందుకు పనికి రాకుండా. దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? దేవుని శక్తి ఎలాంటిదో తెలుసా? దేవునిలో ఉంటే నీకు అర్థమైంది, ఆయనలో ఫలించడం ఎలాగో నీకు పూర్తిగా తెలిసిపోతే. అందుకే దేవుడు అంటున్నాడు, మొట్టమొదట ఈ మాటలు చెబుతున్నాను అన్నాడు. ఏ మాటలు? నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను. ఈ మాటల్లో మొట్టమొదట భక్తి జీవితానికి పునాది వేయాలా, ప్రార్థనకి పునాది వేయాలా. దేవుణ్ణి ఆనందపరచాలంటే పునాది వేయాలి. బేస్ మట్టం సరిగా కట్టాలి. నడుముల వరకు నువ్వు జాగ్రత్తగా నడుము నిలబెట్టుకునేటట్లు ఉండాలి. కొంతమందికి నడుముల కానుంచి కింద బలం ఉండదు, నడుముల కానుంచి పైన ఉంటుంది బలం. నడుముల కానుంచి కిందకి ఉంటుందంటే అది బేస్ మట్టం సరైనది కాదు. అది ఇసుక మీద కట్టిన పునాది లాంటిది అంటాడు దేవుడు. రాతి మీద కట్టిన పునాది వలె ఉండాలంటే కింద నుంచే పునాది స్టడీగా స్టాండర్డ్గా ఉండాలి. కింద నుండి అంటే కింద నుండి భక్తి జీవితాన్ని పైకి వెళ్ళాలంటే నీ ప్రార్థనకు ప్రతిఫలం రావాలంటే కింద నుండి మాత్రమే. నువ్వు కింద ఉన్నావు, నీ దేవుడు పైన ఉంటాడు. ఆకాశం ఉన్న దేవునికి నువ్వు ఎలా ఉండాలి? కింద దేన మనసు కలిగి ఉండాలి. ఆయన ఎలాంటి వాడంటే దేన మనసు కలిగినటువంటి దేవుడు. ఆయన నలిగిన హృదయము కలిగినటువంటి దేవుడు. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో శక్తి నీకు తెలిసి రావాలి. అందుకే ప్రభు అన్నాడు, మీరు శోధనలోనికి పోకుండా ఉండాలంటే ఏముండి ప్రార్థన చేయాలి? మెళుకుగా ఉండి ప్రార్థన చేయాలి. మెళుకు అంటే వాక్యం. మెళుకు అంటే కళ్ళు తెరిచి ఉండటం కాదు. ఆల్రెడీ సచ్చినోడు కూడా కళ్ళు తెరిచే ఉంటాడు తెలుసా? శవం కూడా కళ్ళు తెరిచే ఉంటుంది. ఎందుకంటే రెప్పలు మోసపడవు, కళ్ళలో కూడా పోయి ధ్యానం అంటారు. కళ్ళు తెరిచి ఉండటం కాదు గొప్పతనం. మెళుకు అంటే వాక్యముల నుండి నీ జీవితం దేవునికి మహిమార్థంగా ఉండాలి. అది దేవుడు కోరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములో ఏమి చెప్పాడో దేవుడు అది నెరవేరిస్తేనే నీ జీవితంలో యేసు ఉన్నాడు అని అర్థము. నీ జీవితంలో యేసు ఉన్నాడు అంటే వాక్యం ఉండాలి. వాక్యం లేకపోతే సాతానుడికి దొరికిపోతాడు. సాతానుడు నిన్ను ఏలుతాడు. వాకిట నీ పాపము పొంచి ఉండితే నిన్ను సంపాలి అని.
జాగ్రత్త పడాలి. మరణంలో నుంచి నువ్వు తప్పించబడాలంటే, భక్తి జీవితంలో నువ్వు ఎదగాలంటే, నిన్ను బట్టి, నీ మాటలను బట్టి, నీ పాటలను బట్టి, నీ యొక్క ప్రార్థన బట్టి దేవుడు మహిమ పొందాలంటే, ప్రతిఫలం రావాలంటే యేసయ్య దగ్గర ఏముండాలో తెలుసా? ఆయన చెప్పిన మాట నీలో ఉండి తీరాలి. ఆయన చెప్పిన మాట నీతో జీవితకాలం ఉండాలి. చాలా మంది బుద్ధి లేని వాళ్ళు, భక్తి లేని వాళ్ళు అందరూ ఇప్పుడు ఏం చెప్తున్నారు? చర్చిలో ప్రమాణం చేస్తారు. వెళ్ళినప్పుడు 3 నెలలు దాటంగా ప్రమాణాలు మొత్తం ఎటు వెళ్ళిపోతాయి, వెనక్కి వెళ్తాయి, ముందుకు వెళ్తాయి. అబ్బో ఆ పెళ్ళోళ్ళు మెక్కుతారు, ఈ పక్కన ఉండబోళ్ళు అబ్బో ఇక్కడ చెప్పడానికి తరం కాదు. నీ ప్రార్థన జీవితం అసలు ఆ అమ్మాయి ప్రార్థన జీవితం అండి, అసలు ఎట్లుండిద్దో తెలుసా? ఆ అబ్బాయి ప్రార్థన జీవితం, ప్రార్థన పోతున్నాడు అందుకే పెళ్లి చేయాలనిపిస్తుంది. ప్రార్థన పోతే పెళ్లి అంట, ప్రార్థన పోతే పెళ్లి లేదంట. నేను ఒక అతను అన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకని చాలా మంది క్రైస్తవులు బాప్తిసం తీసుకోవాలంటారేంది, మారు మనసు పొందాలంటారేంది, మేము పిల్లల్ని ఇవ్వాలంటే వాళ్ళకి ఎదుటోడికి మారు మనసు ఉండాలి, మారు మనసు లేకపోతే మేము పిల్లల్ని అని మాట్లాడతారు. ఎందుకనంటే ఎస్, మారు మనసు ఉంటే దేవుని మాటకి గౌరవం ఉంటుంది. మారు మనసు ఉంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే కాడుంటావు, నీతిని నెరవేర్చే కాడుంటావు, దేవుని రాజ్యానికి సిద్ధపడే విషయంలో జాగ్రత్తగా ఉంటావు. అందుకే దేవుడు చెప్తుంది, ఆయన అంటున్నాడు, మారు మనసు ఉంటే లేఖనాన్ని నమ్ముతూ ఉంటావు, లేఖనాన్ని అనుసరిస్తూ ఉంటావు, లేఖనం నీ జీవితంలో ఆధారం చేసుకొని బ్రతుకుతావు. అందుకే అన్నాడు ఏమని? మారు మనసు పొందండి, ఈ సువార్తను నమ్మండి. మారు మనసు పొందిన దగ్గర ఏముంటది? ఈ సువార్త నమ్మినటువంటి మనస్సాక్షి ఉంటుంది. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందిన వాడి దగ్గర ఏముంటది? రక్షణ ఉంటది. నమ్మనోడి దగ్గర ఏముంటది? రక్షణ ఉండదు, శిక్ష ఉంటది. అందుకని శిక్షలోకి వెళ్ళేవాడు మనకెవరు జతగా ఉండడానికి వీల్లేదు. మారు మనసు లేనప్పుడు అంటే అది లవ్లీజ్ అంట. ఏదంటది? అది లవ్లీజ్ అంట. నీ కోసం చచ్చిపోతా అంటారు, నీ కోసమే ఇప్పటి వరకు వెయిటింగ్లో ఉన్నానంటారు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు, కాదంటే ఇప్పుడే వెళ్ళి వేసుకుంటా. ఏంటది? ఉరి. ఇప్పుడే పోయి ఉరేసుకొని చచ్చిపోతారంట. మనిషి కోసం చావమన్నాడా, ఏసు కోసం చావమన్నాడా? ఎవరి కోసం చచ్చారు మరి ఇప్పుడు దాకా? ఈ కబోజ్ పక్షులు ఎవరి కోసం బతుకుతాయి ఇప్పుడు? మనుషుల కోసం. రాత్రిగా పోవటం, రాత్రికే జంట అయిపోవటం. ఇక సాతానుడే కాదు కలిపేది, దేవుడు ఎందుకు కలుపుతాడు? ఆవిడ అర్థమైందా? రాత్రికే లేచిపోయేవాడు ఎలాంటి వాడు అంటే వాడు కబోజ్ పక్షులు అంటాడు. అలాంటి వాడిలో దేవుడు భయం ఉండదు. వాడు మనుషుల కోసం ప్రాణాలు ఇస్తారంట. ఆ డూప్లికేట్ ప్రేమ ఎలాంటి ప్రేమ అది? ఆ డూప్లికేట్ ప్రేమ అది కొద్ది కాలం మాత్రమే ఉండింది. అది 2 అక్షరాల ప్రేమ, పైగా 2 క్షణాలు ఉండే ప్రేమ. అది ఎక్కువ కాలం ఉండేది కాదు. దాని వైపు నీ మనసు నిలిపితే దేవుడు నీలో ఉంటాడు. దేవుని చిత్తం నీలో లేదు అని అర్థం. దేవుని భయం ఉంటే దేవుడి నిన్ను ఒక కుటుంబీకులుగా, నిన్నొక దేవునికి సంబంధించిన రక్త సంబంధికులుగా, కుటుంబ వ్యవస్థ నడిపే వ్యక్తులుగా మిమ్మల్ని తీర్చిదిద్దడానికి వాక్యం ఒకటే ఆధారమై ఉన్నది. ఆమేన్. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ మాటలు నేను మీతో ఎందుకు చెబుతున్నానంటే మొట్టమొదట నీకు సమాధానం కావాలి. సమాధానం ఎందుకు కావాలంటే పెద్దల సమక్షంలో, అందరి సహాయంతో, అందరి ప్రార్థన మన్ననలతో నువ్వు ఒక కుటుంబీకులుగా, ఒక కుటుంబ వ్యవస్థను నువ్వు కొనసాగించాలంటే నీకేముండాలంటే అందరూ ప్రార్థన చేసినటువంటి మన్ననలు నువ్వు అనుభవించాలి. అందరికి ముందుగా తెలియజేయాలి. అందరూ నీ గురించి ప్రార్థనలో పెట్టాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నువ్వు ఆశీర్వదించబడాలని ఆశతో అందరూ మొరపెట్టే విధానంలో ఉండాలి. సమాధానం అది. చాలా మంది అటు ఇటు సమాధానం ఉండదు. మా ఇష్టం, మా మార్గం, మాకు ఏది నచ్చితే మేము అది చేస్తాం, మాకు తిరిగి లేదు అనేటువంటి మూర్ఖత్వం
కొంతమంది దగ్గర కనబడతానే ఉంటది. ఆ మూర్ఖత్వం దేవునికి ఇష్టమైంది కాదు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై జీవించండి, రక్షణ పొందండి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మన దగ్గర మంచి మనస్సాక్షి ఉంటే, శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండటానికి మనం ఇష్టపడాలి. ఎందుకు? మనం ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండటం కోసం ఆయనే చెప్పాడు. ఏమని? సమాధాన పరుచు వారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడును అని. మనం దేవుని బిడ్డలమే, దయ్యపు బిడ్డలం కాదు. కొంత కొంత దూరం కనబడిన మరుక్షణమే గడ్డిళ్ళు పోవటం, ఒక ఇల్లు సాల్వ్ చేసుకోవటం, ఎవరితో మాట్లాడుతున్నట్టుగా యాక్షన్ చేయటం, సినిమాలు చేసినట్టు చేస్తుంటారు. అదే సినిమాలో కూడా యాక్టింగ్ అంతా అంటే అలా బాబులేడు. ఎవరితో మనుషులతో మాట్లాడుతున్నట్టు యాక్టింగ్. ఎందుకని? ఆయన వస్తున్నాడు, ఆయన వందనాలు చెప్పడం నాకు ఇష్టం లేదు, అందుకనే నేను ఎవరితో మాట్లాడుతున్నట్టుగా, చూడలేదు అన్నట్టుగా నటించే మనస్సాక్షి వాడి జీవితంలో ఉండిపోతుంది. అది దేవుడికి తెలుసు నీ న్యాయ పెడతాను, దేవుడికి తెలుసు నీ ఆశీర్వాదాలు ఎలా కాపాలో, దేవుడికి తెలుసు నీ మనస్సాక్షి మంచిగా లేదు అని. హృదయాలు పరీక్షించే దేవుడు కనుక ఆయన దృష్టికి నువ్వు దొరికిపోతావు. నీ ప్రార్థనకు జవాబే ఉండదు, నీ సేవ ఏమాత్రం ఫలిస్తుందో, నువ్వు నామకార్థమైన మనిషిగా ఉంటావు. చివరికి ఆయన నోట నుండి వచ్చు ఉమ్ము నీ ముఖాన్ని వేయాలనుకుంటున్నాడు. బుద్ధి కలిగి ప్రవర్తిస్తావని దేవుడు ఈ రోజు నిన్ను సజీవుడిగా వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. అనేక మందిని మనం బుద్ధి చెప్పే విషయంలో, బలపరిచే విషయంలో, పరలోక రాజ్యానికి సిద్ధపరిచే విషయంలో, మనల్ని మనం సరి చేసుకునే విషయంలో జాగ్రత్త పడాలి. అందుకే దేవుడి సమయాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఈ సమయాన్ని? ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి దేవుడు ఇచ్చాడు. అందుకే మరణం రాకుండా కాపాడాడు. మరణం వస్తే సమాధానం లేకుండా మరణం వస్తే చచ్చిపోతావు. నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసా? నువ్వు తీర్పు దగ్గర ఉండిపోతావు. దేవుడు అన్నాడు, నువ్వు ప్రార్థన చేసే ముందు వెళ్ళి నీ ప్రతివాదితో వెళ్ళి ఏం చేయమన్నాడు? నువ్వు ప్రార్థన చేసే ముందు నీ ప్రతివాది అంటే ఎవరినైతే నువ్వు మనసులో పెట్టుకొని అసహ్యపడ్డావో అదే నీ ప్రతివాది, అతడే నీ విరోధి. నీ మనసులో నిశ్చయిత చేసుకున్నవే ఆ వ్యక్తితో నువ్వు విరోధం